పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఈ స్పోర్ట్స్ మీట్ ను ప్రారంభించారు. ముందుగా ఎస్పీకి ఏలూరు, జంగారెడ్డిగూడెం, పోలవరం, నూజివీడు సబ్ డివిజన్ల పోలీసులు, ఆర్మ్డ్ రిజర్వ్డ్ పోలీస్ సిబ్బంది గౌరవ వందనం చేశారు. స్పోర్ట్స్ మీట్ ప్రారంభ సూచకంగా ఎస్పీ బెలూన్లు ఎగురవేశారు. ప్రజాక్షేత్రంలో శాంతి భద్రతల పరిరక్షణ కోసం విధులు నిర్వహిస్తూనే అతి తక్కువ సమయంలో కవాతును చక్కగా నిర్వహించినందుకు పోలీసులను అభినందించారు. ప్రతిరోజు అరగంట పాటు వ్యాయామానికి కేటాయిస్తే ఆరోగ్యం చక్కగా ఉంటుందన్నారు. స్పోర్ట్స్ ను ప్రోత్సహించడానికి జిల్లాలో యువహో కార్యక్రమం అమలు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన సీనియర్ పోలీస్ అధికారులు పాల్గొన్నారు. అండ్ గేమ్స్ పోలీస్ మీట్ జరుపుకోవడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ అనేవి పోలీస్ ఉద్యోగ నిర్వహణలో ఒక చాలా కీలక భాగం. మనకు ఉన్న మెంటల్ స్ట్రెస్ కానీ లేకపోతే ఫిజికల్ ఫిట్నెస్ కానీ కాపాడుకోవడానికి, ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ స్పోర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అందుకే పోలీస్ ట్రైనింగ్లో కావచ్చు స్పోర్ట్స్ మీద చాలా ఎంఫోసిస్ ఇస్తారు. అలాగే పోలీస్ విధి నిర్వహణలో కూడా స్పోర్ట్స్ చాలా ఇంపార్టెంట్. ఓన్లీ పోలీస్ పర్సనల్కే కాకుండా ఒక పబ్లిక్ తోటి కనెక్ట్ అవ్వడానికి, ఇండియాలో ఒక స్పోర్టింగ్ కల్చర్ని పెద్ద ఎత్తున తీసుకుపోవడానికి పోలీస్ కూడా తన వంతు కృషి చేస్తారు. ఈ ఎల్డబ్ల్యూఎఫ్ ఎఫెక్టెడ్ ప్లేసెస్లో కావచ్చు, ఇక్కడ మన ఏరియాలో కూడా యువహో అనే కార్యక్రమం ద్వారా పోలీస్ అండ్ పబ్లిక్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేయడం ద్వారా యువతతోటి పోలీస్ కనెక్షన్ పెంచుకోవడానికి కూడా మేము కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ మీట్లో ఈ 4 సబ్ డివిజన్ల నుంచి మళ్ళీ మన ఏఆర్ పోలీస్ అందరూ కూడా ఒక చక్కని టీమ్ స్పిరిట్ తోటి స్పోర్ట్స్లో ఆడి గెలిచి నెక్స్ట్ వాళ్ళు రేంజ్ మీట్, తర్వాత స్టేట్ లెవెల్ మీట్స్, ఆ తర్వాత నేషనల్ మీట్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. ఈ స్పోర్ట్స్ని కూడా బాగా ఎంకరేజ్ చేసుకొని ప్రతి పోలీస్ పర్సన్ కూడా ఏదో ఒక స్పోర్ట్స్ని రెగ్యులర్గా 1 అవర్ అట్లా డైలీ ఆడితే వాళ్ళ మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది, వాళ్ళ ఫిజికల్ ఫిట్నెస్ బాగుంటుంది, టీమ్ స్పిరిట్ కూడా పెరుగుతుంది. అట్లానే మేము అన్ని పోలీస్ స్టేషన్స్, అన్ని పోలీస్ గ్రౌండ్స్లో ఈ స్పోర్టింగ్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేయడానికి కూడా ముందుకెళ్తాము.